హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి బలపరచునుగాక. అందరూ చెప్దాం ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదవుగా మనం శ్రద్ధగా ఆలకిస్తాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్యం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని. చాలండి. దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కటి మాట, అందులో ఉండే ఒక చివరి మాటను మనము ధ్యానం చేద్దాం. దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. ఆయన ఒకసారి వాగ్దానం చేసినట్లయితే ఆకాశము గతించినను భూమి గతించినను ఆయన చేసిన వాగ్దానములో నుండి ఆ వాగ్దానము ఎన్నటెన్నటికీ కూడా గతించదు, అది నెరవేర్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడే స్పష్టంగా సెలవిస్తున్న చక్కటి మాటని తెలుసండి. ప్రభు అంటున్నాడు, ఆ మాటను మనం ధ్యానం చేద్దాం ఈ దినం. నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదను. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుడు సెలవిచ్చుచున్న మాట, దేవుడు వాగ్దానం చేయుచున్న మాట, దేవుడు తన నోటి నుండి ప్రజలకు వారితో సెలవిచ్చుచున్న ఒక ఉపదేశం. నేను సర్వశక్తి గల దేవుడునగు నేను ఆకాశాన్ని భూమిని సర్వ సృష్టిని నోటి వాక్కుతో సృష్టించిన ఆ జీవమగల దేవుడనైన నేను మీతో సెలవిస్తున్నాను. ఆకాశ వాకిళ్లను విప్పి, పరలోకపు ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తార దీవెనలను నేను మీ మీద, నేను మీ కుటుంబం మీద, నేను మీ మీద కుమ్మరించెదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు, దీవెనలు నీ మీద కుమ్మరించెదను. ఎంత దీవెనలను మన మీద కుమ్మరించేవాడు, ఎంతగా దేవుడు దీవెనలతో నింపడానికి ఇష్టపడుచున్నాడంటే పట్టజాలనంత, అరకొరవ కాదు, చాలినంత కాదు, పట్టజాలనంత అనగా సర్వ సమృద్ధి దీవెనలు అనే అర్థం. పట్టజాలనంత అనంటే విస్తారమైన దీవెనలను అర్థం. పట్టజాలనంత అంటే ఊహించిన వాటికంటేనూ అడుగు వాటికంటేనూ అత్యధికమైన దీవెనలు. పట్టజాలనంత అంటే నీ గిన్నె నిండి పొర్లునట్లుగా. ఇక చాలు అన్న కూడా దేవుడు నీకు చాలు దానికంటేను అధికమైన ఆశీర్వాదపు ఒక ఆకాశపు వాక్యలను విప్పి దీవెనలు అనే తలుపును దేవుడు తెరుచునుగాక. గట్టిగా చెప్పాలి ఆమేన్, హల్లెలూయా. విశ్వాసముతో దేవుని సన్నిధిలో వాక్యాన్ని విను. పట్టజాలనంత అనంటే అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఆయన నిన్ను దీవిస్తాడు. నీ ఒక్కడవే కాదు దీవెనకరంగా ఉండడం, నీ కుటుంబమును దేవుడు దీవిస్తాడు, నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు, నీవు చేసే ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు. మాత్రమే కాక నీవు నీ కుటుంబము అనేకులకు దీవెనకరంగా ఉండినట్లుగా ఆయన నిన్ను ఆకాశ వాకిలు విప్పి విస్తారమైన దీవెనలతో నిన్ను నింపును గాక. ఆమె చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటున్నాము దేవుని బిడ్డలారా, నా దగ్గర ఏముంది, నీ దగ్గర ఏమీ లేదు.
నీతో ఏమి కాదు, నీతో ఏమి సాధ్యపరచబడదు, నీ ద్వారా ఏ కార్యం జరగదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము నీతో మాట్లాడుచున్నాడు. యేసయ్య రక్తము చేత కడగబడిన తన పరిశుద్ధులను, ఒక ప్రతిష్ఠిత జనముగా చేసుకున్న పరిశుద్ధులను, ఒక పరిశుద్ధ జనముగా మార్చబడిన తన బిడ్డలతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవమానమును సన్మానముగా మార్చే దేవుడు మాత్రమే కాదు, ఆయన విస్తారమైన దీవెనలతో నిన్ను నింపి తృప్తిపరిచే దేవుడు. ఐశ్వర్య విషయంలో ఒక కొరత, ఆరోగ్య విషయంలో ఒక కొరత, పిల్లల విషయంలో ఒక కొరత, సమాధాన విషయంలో కొరత, సంతోషం విషయంలో కొరత, ఆత్మీయ సంబంధమైన జీవితపు దీవెనల విషయంలో ఒక కొరత. కానీ దేవుడు అంటున్నాడు, కొరతలు లేని వానిగా సమృద్ధమైన దీవెనలతో ఆకాశములో నుండి దేవుని మీద కుమ్మరించును గాక. చెప్దాం ఆమేన్, హల్లెలూయా. దేవునితో మాట్లాడుచున్న మాటను నువ్వు విశ్వసించు. దీవిస్తాడట, దీవిస్తాడట. ఇంకొంచెం లోతుగా మీకు అర్థమైన భాషలో ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 8వ వచనం. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ కొట్లలో నువ్వు చేసే ప్రయత్నములో, అనగా నువ్వు చేసే పనులలో, నువ్వు చేసే ప్రయాసములో, నువ్వు చేసే సేవను, నువ్వు చేసే ప్రార్థనలో, నువ్వు చేసే ఉద్యోగములో, నువ్వు చేసే ప్రతి పనులలో దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించాడట. అందుకే ఈ దినమున దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తి మీద దీవెనలు కుమ్మరించాలి. దేవుడు ఒక కుటుంబమును దేవుడు దీవెనలతో నింపాలి. దేవుడు ఒక విశ్వాసిని దీవెనలతో నింపబడడానికి తన్ను తాను దేవునికి అప్పగించుకోవాలి. ఎవరు శాపాన్ని కోరుకోరు, ఎవరు దుఃఖాన్ని కోరుకోరు, ఎవరు వేదనను కోరుకోరు, ఎవరు దరిద్రతను కోరుకోరు. కానీ సర్వశక్తి గల దేవుడు ఈ లోకానికి రావడానికి ప్రధానమైన ఉద్దేశము, ప్రణాళిక, దైవ చిత్తము ఒకటే. దేవుని స్వరూపాన్ని విడిచి, దేవునితో ఉన్న సమానమైన భాగ్యాన్ని విడిచి, అత్యున్నత సింహాసనాన్ని విడిచి, పరలోక దైవ సన్నిధిని విడిచి ఈ భూమి మీదికి రావడానికి గల ప్రధానమైన ఉద్దేశం ఒకటే, నీ శాపాన్ని విరగొట్టి ఆయన దీవెనలతో నింపుట కొరకే. నీ దరిద్రతను విరగొట్టి నేను ఐశ్వర్యవంతుడిగా మార్చుట కొరకే. నీ వ్యాధిని విరగొట్టి నేను ఆరోగ్యవంతుడిగా మార్చుట కొరకే. నీ దుఃఖాన్ని విరగొట్టి నీ సంతోషముతో నింపుట కొరకే. నీ లేమిని తొలగించి నేను కలిమిగా మార్చుట కొరకే. ఎక్కడ నువ్వు అణగద్రొక్కబడుతున్నావో, ఎక్కడ అణిచివేయబడుతున్నావో, అణిచివేయబడిన ప్రజలు నిన్ను ఒక ఉన్నతమైన దేదీప్యమైన దీపముగా మార్చుట కొరకే యేసు ఈ లోకమునకు మనం కొరకు ఆయన దిగి వచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దీవించే దేవుడండి నీ దేవుడు. నీ గుండెలో ఉండవలసిన ఒక విశ్వాసం, దేవుడు దీవించేవాడు, దీవించే దేవుడు. ఎన్ని రకాలుగా దేవుడు దీవించాలని నువ్వు ఆశతో ఈ స్థలానికి వచ్చావో అన్ని రకాలుగా దేవుడు దీవించుతాడంటండి. ఒక స్వార్థము లేకుండా నువ్వు దేవుని దగ్గరికి వస్తే తప్పకుండా దేవుని యొక్క దీవెనలు ఆయన పరలోకంలో ఉండి నీకు తప్పకుండా దేవుని మీద కుమ్మరిస్తాడు, దీవిస్తాడండి. అయితే దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుండి మనం చూసినట్లయితే ఎవరి మీదకి దేవుని దీవెనలు కుమ్మరించబడతాయి అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలా దీవిస్తానంటున్నాడు చెప్పండి. ఆ మాట ఎప్పుడు అన్నాడు, పట్టజాలనంత
విస్తారమైన దీవెనలు. అయితే దీవించుతాడు, కానీ ఎలాంటి వారి మీదకి దేవుని దీవెనలు వస్తాయి, ఎలాంటి వారు దేవుని దీవెనలు అనుభవిస్తారు, దీవెనలతో ఎవరు నింపబడతారు అనేది ప్రాముఖ్యం. మొట్టమొదటి అనుభవం 3 విషయాలు చెప్తాను. 7 విషయాలు ఉన్నాయి, ప్రాముఖ్యమైన 3 విషయాలు చెప్తాను. ఆ స్వభావాలతో నింపబడడానికి సిద్ధపడితే చాలు. హల్లెలూయా. చదవండి. మొట్టమొదటిగా దేవుడు దీవించాలంటే 112వ కీర్తన 2వ వచనం. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు, యథార్థవంతుల యొక్క వంశపు వారు దీవింపబడుదురు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూస్తూ మనం విందాం దేవుని వాక్యాన్ని. దేవుడు ఎవరిని దీవిస్తాడు అనే స్పష్టమైన వాక్కును అక్కడ తెలియజేస్తున్నాడు. యథార్థవంతుల వంశపు వారిని దీవిస్తాడు. యథార్థ వంశపు సంతతి వారిని దీవిస్తాడు. యథార్థ హృదయపు వంశ వారిని, వారి సంతానమును, వారి సంతతిని దీవిస్తాడు. ఎవరి మీదికి పట్టజాలనంత దీవెనలు, ఎవరిని దేవుడు సమృద్ధి దీవెనలతో నింపుతాడు, ఎవరిని దేవుడు వారిని తలగా దేవుడు దీవిస్తాడు, ఎవరి జీవితంలో దేవుని దీవెనలతో వారు నింపబడతారంటే యథార్థవంతులు. యథార్థముగా మనము ప్రవర్తిస్తే, యథార్థముగా మనం జీవిస్తే, యథార్థముగా మనము నడిస్తే, యథార్థవంతులను మనుషులు కాదు, లోకము కాదు, ఇదిగో జీవము గల దేవుడే ఆకాశములో నుండి ఇదిగో దీవెన వర్షములతోనూ వారి కుటుంబాన్ని, వారి పిల్లలని, వారిని దీవిస్తాడు. అసలు యథార్థత అంటే ఏంటిది? యథార్థత అంటే కపటము లేని జీవితం. ఏంటిది యథార్థత అంటే? ఏంటిది? గట్టిగా చెప్పండి. కపటము లేని జీవితమును యథార్థత. ముక్కుసూటితనము యథార్థత. లోపల ఒకటి పెట్టుకొని బయట తీయగా మాట్లాడే జీవితం యథార్థత కాదు. లోపల ఏదో మనసులో కుళ్ళు కుతంత్రం పెట్టుకొని పైకి భక్తి గలవాడిగా నటించే జీవితం యథార్థత కాదు. యథార్థంగా ఉండాలి. ఎవరి దగ్గర యథార్థంగా ఉండాలి? మన దేవుని ఎదుట నీవు కపటము లేని వాడుగా కనబడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరి ఎదుట నువ్వు కపటము లేని వాడుగా ఉండాలి? మొదట దేవుని ఎదుట. దేవుని నిన్ను చూస్తున్నాడు, దేవుని కనులు నిన్ను చూస్తున్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూస్తున్నాడు. ఎక్కడ కూర్చున్నావా దేవుడు చూస్తున్నాడు. ఎక్కడకు నడుస్తున్నావా అని దేవుడు చూస్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావా దేవుడు చూస్తున్నాడు. మనుషుల కన్నులను మనం కప్పవచ్చు, కానీ జీవము గల దేవుని కన్నులను మనము కప్పలేము. కాబట్టి జీవము గల దేవుని ఎదుట కపటము లేని వాడిగా యథార్థంగా మనం ఉండాలి. రెండోదిగా, దైవ సేవకుని ఎదుట, దేవుని సేవకుని ప్రేమించే విషయములో కపటము లేని వానిగా నువ్వు గౌరవపరచాలి. లోపల ఏదో పెట్టుకొని సేవకుని గౌరవపరచకూడదు. ఇతడు మా సేవకుడు, ఇతడు మా ఆత్మలకు కాపరి, ఇతడు మా కొరకు నియమించబడిన దేవుని ప్రతినిధి, ఇతడు మా కొరకు నియమించబడి పంపబడిన సేవకుడు, ఇతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని
సేవకుని ఎలా ప్రేమించాలో తెలుసండి? దేవుని ప్రతినిధిగా నీవు యథార్థముగా, కపటము లేనివాడిగా, దైవికమైన గౌరవముతో, భయముతో, ప్రేమతో నీవు అతని ఎడల యథార్థంగా నడవాలి. ఎలా పడితే అలా కాదు, మనుషులను ప్రేమించినట్లే కాదు, రాజకీయ నాయకులను ప్రేమించిన మాదిరి కాదు, బంధువులను ప్రేమించిన మాదిరి కాదు. దైవ సేవకుడు దేవుని ప్రతినిధిగా నువ్వు ప్రేమించాలి. కాబట్టి అతని ఎడల కపటము లేనివాడిగా, యథార్థంగానే ఉండాలి. మూడవదిగా, సంఘములో నువ్వు ఎలాగుండాలి? కపటము లేనివాడిగా ఉండాలి. ఇది జీవము కలిగిన సంఘం. ఇది ఆటలు ఆడుకునే ప్లే గ్రౌండ్ కాదు. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకునే వాకిలు కాదు ఇది. లేకపోతే ఏదో సరదాగా కూర్చునే స్థలము కాదు. ఇది జీవము గల దేవుని సంఘం. ఇది యేసయ్య స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అపోస్తులు, ప్రవక్తలు పునాది మీద యేసుక్రీస్తు మూలరాయిగా ఉండి కట్టబడుచున్న జీవము కలిగిన సంఘం. ఈ సంఘములో, దేవుని సంఘములో నీ ప్రవర్తన ఎలాగుండాలి తెలుసండి? కపటము లేనివానిగా, యథార్థముగా దేవుని సంఘాన్ని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. అందు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రతిష్ఠింపబడిన సంఘమని, మా కొరకు ఒక ఉన్నతమైన ఉపదేశము, ఉన్నతమైన అభిషేకము, ఉన్నతమైన ప్రతిష్ఠత అనుభవాలు, ఉన్నతమైన విశ్వాసముతో కూడిన అనుభవాలతో కూడిన సంఘములో మేము ఉన్నాం. కాబట్టి సంఘము ఎడల మేము యథార్థంగా ఉండాలి. అందరితో పోల్చిన వాడుగా ఉండకుండా ఇది దేవుని ప్రియురాలని నువ్వు ప్రేమించాలి. సంఘములోకి యథార్థంగా ఉండు. సంఘం బయట ఒక మాట, సంఘం లోపల ఒక మాటగా నీ జీవితాన్ని వేషధారణ చేసుకోకు. చాలా జాగ్రత్త. శాపం కొని తెచ్చుకున్న వారు అవుతారు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. సంఘముతో ఆటలాడు వాడిని ఏం చేస్తాడటండి? నేను వానిని పాడు చేస్తాను. సంఘముతో ఆటలాడద్దు. సంఘముతో చెలగాటం చేయకూడదు. సంఘములో ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. సంఘములో రక్షింపబడిన పరిశుద్ధులను, విశ్వాసులను కావచ్చు, సేవకులను కావచ్చు, కొంచెం మాట్లాడే పద్ధతి ప్రకారంగా ఒక క్రమశిక్షణతో నువ్వు సంఘములో ఉంటూ, సంఘములో నువ్వు ఎలాగుండాలంటే హానెస్ట్గా, ఒక యథార్థంగా, ఒక పవిత్రంగా, నువ్వు దేవుని సన్నిధిలో ఒక నిష్కలంకమైన వ్యక్తిగా, ఒక కపటము లేని వానిగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. అందు చెప్పండి, హల్లెలూయా. నాలుగోదిగా ఎవరి మధ్యలో ఉండాలి మనము? కుటుంబం. కుటుంబంలో ఎలాగుండాలి చెప్పండి? యథార్థంగా. కుటుంబం అంటే ఎవరు? భర్త, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, కుటుంబం, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి దగ్గర నువ్వు ఎలాగుండాలి? యథార్థంగా ఉండాలి. భర్త కళ్ళు కప్పకూడదు, భార్య కళ్ళు కప్పకూడదు, పిల్లలు తల్లిదండ్రుల కళ్ళు కప్పకూడదు. ఒక యథార్థత అనే ఒక బాండింగ్ ఆ ఇంటిలో లేకపోతే, ఒక కపటం లేని జీవితం లేకుండా ఆ ఇల్లు ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు ఆ ఇంటిలో దీవెనలు కుమ్మరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే కుటుంబములో భార్య భర్తల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో రహస్యాలు ఉండకూడదు. నువ్వు రహస్యాన్ని మెయింటైన్ చేస్తున్నావు అంటే నీ ఇంట్లో నువ్వు ఎలాగున్నావు ఆలోచించు. నువ్వు రహస్యాన్ని మెయింటైన్ చేస్తున్నావంటే నీ బ్రతుకు ఎలాగుంది? ఒక యజమానుడిగా నిన్ను నిలబెట్టినప్పుడు, ఒక యజమానురాలుగా నిలబెట్టినప్పుడు, చక్కటి తల్లిదండ్రులు నీకు ఇచ్చినప్పుడు రహస్యాలను మెయింటైన్ చేస్తే ఆ ఇంటిలో దేవుని ఆశీర్వాదము ఉండదు. యథార్థంగా ఉండాలి. పలానా ప్రాంతానికి వెళ్తున్నాను,
పలానా చోటుకి వెళ్తున్నానండి, ఇదిగో ఇన్ని డబ్బులు వచ్చినాయండి, ఇదిగో ఈ డబ్బులోకి వెళ్ళి ఈ 10 రూపాయలు ఇగో ఈ వ్యక్తికి ఇచ్చానండి, డాడీ ఇగో ఈ విషయంలో ఇది కొనుక్కున్నాను, ఇగో ఇది ఖర్చు పెట్టాను, ఇదిగో ఈ విషయంలోనే ఆ స్థలానికి వెళ్ళాను. మీ మధ్యలో ఆ కుటుంబంలో యథార్థత ఉండాలి. తల్లికి తెలియకుండా తండ్రి, తల్లికి తెలియకుండా తండ్రి, ఇలా ఫ్యామిలీ ఎవరి నడిపింపు వాళ్ళదైతే, ఎవరి స్వేచ్ఛ వాళ్ళదైతే అక్కడ యథార్థత లేదు. అది కపటం, మోసం చేస్తున్నా. ఆత్మలో కపటం ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఎవరిని మోసం చేస్తున్నావు కపటంగా ఉండి? నీ కుటుంబాన్ని, నీ కుటుంబములో నువ్వు కపటంగా ఉండి ఎవరిని మోసం చేస్తున్నావు? ఒకవేళ భర్త కపటంగా ఉంటే ఎవరిని మోసం చేస్తున్నాడు? భార్యను మోసం చేస్తున్నాడు, అవునా కదా? ఒకవేళ భార్య కపటంగా ప్రవర్తిస్తే భర్తను మోసం చేస్తున్నాడు. పిల్లలు కపటంగా ప్రవర్తిస్తే, పిల్లలు తల్లిదండ్రులు తెలియకుండా చదువుకోవడానికి దీనికి దానికి పంపిస్తే, పిచ్చి పనులు చేసి అపవిత్రమైన కార్యాలు చేసి తల్లిదండ్రుల యొక్క ఆశలను, ఉద్దేశాలను ప్రక్కన పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా, వాళ్ళకి మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ బాగానే ఉన్నాము నాన్న, బాగానే ఉన్నాము మమ్మీ అని వారిని మభ్యపెడితే ఎవరిని మోసం చేస్తున్నట్టు? పిల్లలు తల్లిదండ్రులను. ఈ పనికి మాలిన ప్రేమ పెళ్ళిళ్ళు, త్రాగుబోతుల విందులు, ఈ పిచ్చి పనులు ఎందుకు అవుతుందో తెలుసా అండి? కపటం. తల్లిదండ్రులకు చదువుకోవడానికి పంపిస్తే చేసే పిచ్చి చేష్టలు, ఆ చేయడం ద్వారా అది ఏమైనా మంచిది అనుకుంటున్నావా? 5-6 సంవత్సరాల అది శాపంగా మారుతుంది ఆ ఇంటికి. తల్లిదండ్రుల కన్నీరు మంచిదా? ఆలోచించు. ఈ దినమున కపటం మొదట ఎవరి దగ్గర ఉండదు? కపటంగా దేవుని ఎదుట, రెండోది సేవకుని ఎదుట, మూడోది సంఘం ఎదుట, నాలుగోది కుటుంబం. ఇస్ ఎ ఫ్యామిలీ ఎదుట యథార్థంగా ఉంటే దీవెనలు నీ మీద కుమ్మరించబడతాయి. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. మొదటి దానికంటేను దేవుడు అతనిని ఏం చేశాడండి? యోబుని 2 దేవుడు దీవించాడట. చదవండి ఆ మాట. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యెహోవా 2 అంతలుగా దేవుడు అతన్ని దీవించాడు. మొదటి దానికంటే అతని ఆశీర్వాదం ఎంతగా పెరిగిందండి? 2 అంతలు. మొదటి ఉన్న పేరు కంటే 2 అంతల ప్రఖ్యాతి, మొదటి ఉన్న ఘనత కంటే 2 అంతల ఘనత, మొదట ఉన్న సంపన్న స్థితి కంటే మరి 2 అంతలుగా దేవుడు అతన్ని దీవించాడు యోబు భక్తుని. కారణం ఒక్కటే, ఏంటి తెలుసండి? యోబు గ్రంథంలో చక్కగా రాయబడిన మాట చదువుదాం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వాక్యం. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రము ఒప్పుకొనను. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడవను. చూడండి, ఎందుకు దేవుడు ఇతన్ని దీవిస్తున్నాడు అంటే, మరణము వరకు కూడా నేనెంత మాత్రము దేన్ని విడవను అంటున్నాడు? యథార్థతను విడవను. యథార్థంగానే బ్రతుకుతా. మరణం వచ్చినా కానీ, ఎన్ని బాధలు వచ్చినాయి యోబుకి, ఎన్ని కష్టాలు వచ్చినాయి. బాధ కరుగు కురుపుల చేత తన శరీరము వ్యాధి చేత నలిగిపోయినా కూడా కట్టుకున్న భార్య అంటున్నది, నీ దేవుని దూషించి నీవు చచ్చిపో అని అతన్ని అన్ని రకాలుగా వేధించిన కూడా, ఇన్ని బాధ పెట్టినా నువ్వు యథార్థతను వదలవా? అతన్ని అన్ని రకాలుగా వేదన పెట్టినా కూడా యోబు అంటున్నాడు, నా దేవుడు నన్ను చంపినను ఇదిగో నేను మాత్రము మరణము వరకు నేనెంత మాత్రము యథార్థతను విడవను. ఇది నా తీర్మానం కావాలి, ఆ ప్రతిష్టత కావాలి, ఆ సమర్పణ కావాలి. ఒక నువ్వు ఆ యథార్థత జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే
అన్నీ వదిలినాయి. యోబుని ఏమైందండి? ఆస్తి పోయినాయి, అంతస్తులు పోయినాయి, సమస్త పోయినాయి. అన్ని పోయిన తర్వాత దూషించాలి, సనగాలి, దేవుని మీద గొనగాలి, దేవుని విడిచిపెట్టాలి, దేవుని మర్చిపోవాలి, లోకంలో కలిసిపోవాలి, దేవుని మీద అనేక విధమైన అబండాలు వేయాలి. దేవుడు నాకేం చేశాడు, దేవుని నమ్ముకుంటే ఏమొచ్చింది, దేవుని నమ్ముకుంటే నా పిల్లల జీవితం పాడైపోయింది, నా బ్రతుకు పాడైపోయింది, ఇదిగో నా కుటుంబం పాడైంది, నేను అప్పుల పాలైపోయింది, నేను రోగిష్ఠునయ్యాను, నీ సంపాదించిన ఆస్తి పోయింది, భవనములో బ్రతుకుతున్న నేను బూడిదలో కూర్చుంటున్నాను. ఇన్ని రకాల శ్రమలు, బాధలు, కష్టాలు, వేదనలు వచ్చినా అన్ని విడిచిపెట్టినాయి. అన్ని వదిలిపోయినా కూడా అతనిలో నుండి తను వదులుకొనిది ఏదైనా ఉన్నదంటే యథార్థతను మాత్రం వదిలిపెట్టలేదు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు ఈ ఆరాధనలో. నీ జీవితంలో డబ్బు ఉంటే ఒక డబ్బు పోతుంది, బంగారం ఉంటే పోయినా, ఆస్తులు ఉంటే పోతాయి, అంతస్తులు ఉంటే పోతాయి, ఇల్లుంటే పోతాయి, ఏది అక్కడికి రాదు. కానీ నీలో నీవు గట్టిగా పట్టుకొని ఉండవలసింది ఒకటే, నీవు దేవుని ఎదుట పొందుకున్న యథార్థత. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యథార్థతను అతడి మరణం వరకు గట్టిగా పట్టుకున్నాడండి. ఇది నా ప్రతిష్టత కలిగి ఉన్నాను. దేవుడే అతని గురించి సాతాను ఎదుట సాక్ష్యం ఇచ్చాడు. ఆ మాటను చదవని మాట యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చూడండి, ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు? యోబు గురించి దేవుడు సాక్ష్యం. ఎవరి ఎదుట? అపవాది ఎదుట. ఈ దినమున దేవుడు నీ గురించి సాతాను ఎదుట, ఇదిగో అతడు నా సేవకుడు, ఇదిగో అతడి సైతాను, నీకేం తెలుసు అతని గురించి? అతడు నా ఎదుట యథార్థపరుడు, అతను నా ఎదుట నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి యథార్థవంతుడు ఎవడును లేడని అపవాది ఎదుట దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆమె చెప్దాం హల్లెలూయా. ఇలా యథార్థంగా బ్రతికిన యోబు జీవితాన్ని ఏం చేశాడండి? రెండంతలుగా దేవుడు దీవించాడు. నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. సర్వము పోయిన, శరీరము కుల్లిన, నాను వారే వెలివేసిన, సర్వము పోయిన, శరీరము కుల్లిన, నాను వారే వెలివేసిన. పాడండి. ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా, అంతము వరకు సహించిన ఆ యోబులా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కరిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వం పోయిందా నీ ఇంట్లో? ఆస్తులు పోయినాయా? అంతస్తులు పోయినాయా? ఆరోగ్యమును కోల్పోయావా? బంధువులు నిన్ను వెలివేశారా? పరిహాసం చేస్తున్నారా? నీ గురించి నీకు వందనాలు చెప్పుతూ వెనుకను నీ గురించి అనేక రకాలుగా పరిహాసంగా మాట్లాడుకుంటున్నారు. వాటన్నిటినీ నువ్వు సహించు, నువ్వు భరించు, నువ్వు వదిలేయ్. నువ్వు చేయవలసింది ఒకటే, దేవుని యొద్ద నుండి నువ్వు పొందుకునే యథార్థతను మాత్రము నీ గుండెలో స్థిరపరచుకో. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారి మీదకి దీవెనలను కుమ్మరిస్తాడు. బైబిల్లో ఇంకో వ్యక్తి ఉన్నాడు, రోగం వచ్చింది. యెషయా ప్రవక్త వచ్చి ఆయనతో అంటున్నాడు, నీళ్ళను చక్కపెట్టుకో, నీవి దినమున మరణమైపోతున్నావని రాజైన హిజ్కియాతో అన్నప్పుడు
హిజ్కియా రాజు వెళ్ళి గోడ తట్టు తిరిగి దేవుని వైపు చూస్తూ, ప్రభువా, నేనెట్లు నీ ఎదుట యథార్థ హృదయము గలవాడని నడిచితినో దాన్ని జ్ఞాపకము చేసుకో అని దేవుని స్తులో ప్రార్థన చేయగా, అతడు యథార్థంగా నడిచిన దినములను జ్ఞాపకము చేసుకొని తన శరీరములో ఉన్న రాస పుండును దేవుడు బాగు చేసి 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, నువ్వు చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఒక మాటను చెప్పగలుగుతావా ధైర్యంగా? ఆ పరిశుద్ధమైన మనసును నువ్వు చెప్పగలుగుతావా? నేను నీ ఎదుట యథార్థంగా నడిచాను ప్రభా, దాన్ని బట్టి నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని. ఆమేన్, హల్లెలూయా. అలాంటి ఒక దైవీకమైన ప్రార్థన చేసేంత సత్తా, ఆ కృపను నువ్వు కలిగి ఉందువుగాక. ఆమేన్. యథార్థత కోల్పోయారు ఎవరు తెలుసండి? బైబిల్లో సాలొమోను రాజు. బైబిల్లో రాయబడింది, నీ తండ్రి అయిన దావీదు వలె నీ హృదయము యథార్థంగా లేక చెడిపోయెను గనుక. సాలొమోన్, ఏ చేతులతో నువ్వు దేవుని మందిరాన్ని కట్టావో అదే చేతులతో నువ్వేం చేశావు? అష్టారోతు దేవతల యొక్క మందిరాలను నీవు, బలిపీఠాలను నీవు కట్టావు. యథార్థతను కోల్పోయాడు. మొదటి యథార్థత సాలొమోను లేకపోవడం ద్వారా అతడు భ్రష్టుడైపోయాడు. పరిశుద్ధుల పట్టికలో ఉండవలసిన సాలొమోను పేరు లేకపోయింది. ఒక మాట చదవండి, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అస్తారోతు అను సిదోనీయుల దేవతలను, మిల్కోము అను అమోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఒకప్పుడు ఎలాంటి వాడండి ఇతడు? యథార్థపరుడు అండి సొలొమోను. సొలొమోను ప్రార్థన చేస్తే పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చింది. ఆమేన్. సొలొమోను జ్ఞానం కొరకు ప్రార్థన చేస్తే సర్వ సంపదను దేవుడు అతనికి ఇచ్చాడు. నేను బాలుడనయ్యా, నా వల్ల కాదని అతనిలో ఉన్న దీనత్వాన్ని చూసి దేవుడు అతన్ని ఘనపరిచాడు. అతని కాలంలో శత్రువులు లేకుండా దేవుడు సమాధానాన్ని అనుగ్రహించాడు. అంత యథార్థపరుడు, దేవుణ్ణి గణపరిచినవాడు, దేవుని మందిరాన్ని అతి సుందరంగా కట్టినవాడు ఈ సొలొమోను రాజు. తన చివరి దశలో, తన అంత్య దశలలో యథార్థమైన హృదయాన్ని కోల్పోయి, ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టాడో, ఏ చేతులతో దేవునికి బలులు అర్పించాడో అదే చేతులతో అన్య దేవతలకు అతడు బలులను సమర్పిస్తున్నాడు. ఒక ఆత్మీయుడు ఏమయ్యాడండి? ఇప్పుడు శరీరుడయ్యాడు, పడిపోయాడు. ఆత్మీయుడు పడిపోయాడు. నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతాడు. నీలో నిజంగా పరిశుద్ధాత్మ దేవుడే నివాసం చేస్తున్నాడా? మరి నువ్వు చేస్తే నీ కుటుంబం, నీ పిల్లలు ఎటువైపు వెళ్తున్నారు? మాటలతోనే ప్యూర్ క్రిస్టియనా, లేకుంటే చేతుల్లో ఏమన్నా ఉందా? ఆలోచించు. ఈ దినమున నీవు చెప్పుకోవడం కాదండి, నీ కుటుంబ పరిస్థితిని బట్టి అనేక జనులు కూడా ఇతడు ప్యూర్ క్రిస్టియన్ అని దేవుని ప్రజలు నిన్ను గురించి చెప్పాలి. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. ఇటు సగం చర్చగానే వస్తావు, తర్వాత అన్య సంబంధమైన కార్యాలు చేస్తావు. ఇటు బల్లారాధన తీసుకుంటావు, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పనికి మాలిన కార్యాలు చేస్తావు. దేవుని నీకు ఏదో యథార్థత? ఆలోచించండి. దాన్ని ఏమంటారంటే ఆపదల మొక్కల కొరకు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు. ఆపదల మొక్కల కొరకు కాదు దేవుని నమ్ముకోవాల్సింది. పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నట్టుకు యేసయ్య నమ్ముకోవాలి. యథార్థత కావాలండి. సొలొమోను యథార్థత ఎప్పుడైతే కోల్పోయాడో అప్పుడే అతనిలోకి భ్రష్టత్వం పనిచేసింది. సొలొమోను పేరుందా పరిశుద్ధుల వీరుల పట్టికలో? లేదు కదా. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. రేపు నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథములో నుండి ఉండకుండా, తుడిచి వేయబడకుండా నువ్వు ఉండాలంటే
కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, ప్రభు రాకడ వచ్చు దినం వరకు యథార్థంగా దేవునిలో బ్రతుకుదువుగాక. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. నువ్వు మధ్యలో యథార్థతను వదిలేసిన ఇప్పటి వరకు చేసిన భక్తి శూన్యమైతుంది. ఇప్పటి వరకు నేను చేసే సేవ కూడా శూన్యమైపోతుంది. వాళ్ళు చేశారు కదా, నేను చేయలేదు. నేను నేర్చుకున్న ఉపదేశానికి, నేను నేర్చుకున్న ప్రతిష్టతకి, నేను నేర్చుకున్న విశ్వాస జీవితానికి, నేను నేర్చుకున్న దైవికమైన క్రమానికి నేను వ్యతిరేకంగా నడుస్తే, వ్యతిరేకంగా సేవ చేస్తే, అపోస్తుల చేత ప్రతిష్ఠింపబడిన దైవ సేవకుల చేత నేర్చుకున్న ఉపదేశానికి వ్యతిరేకంగా నడిస్తే అది పడిపోయినట్లు. ఇది మన పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నిస్వార్థపూరితమైన యథార్థమైన జీవితమును చేయవాడే రేపు యెహోవా పరిశుద్ధ పర్వతమును ఎక్కదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి మీద దేవుడు ఏం కుమ్మరిస్తాడండి? దీవెనలు. ఎంత చక్కగా, యథార్థ వంశపు వారి మీదని ఆయన దీవిస్తాడట. అంటే ఈ దినమున నీలో, నాలో, నీలో, మనలో ఉండవలసింది దేవుడు దీవెనలు కుమ్మరించాలంటే ఒక్కటే ఒకటి, నువ్వు యథార్థముగా, అంటే కపటము లేనివానిగా, వేషధారణ లేనివానిగా, క్రైస్తవ జీవితములో ఏ బోధలో ఉన్నావో, ఏ సంఘములో ఉన్నావో, ఏ ప్రతిష్టతలో ఉన్నావో అందులో నువ్వు యథార్థముగా నువ్వు ప్రవర్తిస్తే దీవెనలు నీ మీద కుమ్మరించబడతాయి. ఆమె చెప్దాం. హల్లెలూయా. రెండవదిగా దేవుడు దీవెనలు అనుగ్రహించాలంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి, ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును, అంటే నీ మీద కుమ్మరించును. దేవుడు ఏం కుమ్మరిస్తాడట మన మీద? రెండవదిగా దీవెనలు. ఎవరి మీద దేవుడు దీవెనలు కుమ్మరిస్తాడు? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయములో అనేక దీవెనలు ఉన్నాయా లేవా? అందులో ఒక దీవెన ఏంటిది? చదవండి, చివరి దీవెన ఒకటి చదవండి. అక్కడ 12వ వచనం చదవండి. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. చాలండి. ఈ 14వ వచనం వరకు దేవుడు దీవెనల గురించి రాశాడు. నీవు పొలములో దీవింపబడదువు, పట్టణములో నీ గర్భఫలం, భూఫలం, నీ పశువులు సమస్తం ఏమవుతాయటండి? దీవింపబడు. ఇంకో చోట నీ శత్రువులని నేను చూసి 7 దారుల గుండా వారు పారిపోతారు. ఈ దీవెనలన్నీ నీ మీద కుమ్మరించబడాలంటే రెండవదిగా నువ్వు ఎలా ఉండాలి? అక్కడ రాయబడింది, యెహోవా మాట వినిన ఎడల. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. రెండవదిగా దేవుని దీవెనలతో మనం నింపబడాలంటే దేవుని మాటకు మనము లోబడాలి. దేవునికి మనం లోబడి బ్రతకాలి. దేవునికి మనం లోబడి జీవించాలి. యెహోవా మాట వినిన ఎడల. బైబిల్లో మన పితరుడైన అబ్రహామును దేవుడు ఎలా దీవించాడండి? ఆకాశ నక్షత్రములే అతని సంతానమును దేవుడు ఆశీర్వదించాడు. అనేక జనములకు తండ్రిగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణము ఏంటిదంటే వాక్యం సెలవిస్తుంది. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. పిలుపుకి ఏం పడ్డాడండి? లోబడ్డాడు. ఇప్పుడు దేవుని మాటకు ఏం చేశాడు అబ్రహాము? లోబడ్డాడు. మహిమగల దేవుడిగా కల్దీల దేశములో నివాసం చేస్తున్నప్పుడు
దేవుడు ఆయనకు ప్రత్యక్షమై అంటున్నాడు, ఆకాశాన్ని భూమికి సర్వ సృష్టికర్త దేవుడైన యెహోవానగు నేను నీతో మాట్లాడుతున్నది ఏంటిదంటే, ఇదిగో నీవు నీ దేశము నుండి, నీవు నీ బంధువుల యొద్ద నుండి, నీవు నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు సెలవిచ్చగానే యెహోవా మాట సెలవిచ్చిన ప్రకారము అబ్రహాము లోబడి వెళ్ళెను. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. మనం అలా లోబడుతున్నామా? అబ్రహాముతో మరో చోట అంటాడండి, నీవు అధికంగా ప్రేమిస్తున్న నీ కుమారుడు ఇస్సాకును మొరియా దేశములో ఇదిగో నేను చూపించబోవు పర్వతం మీద అతని నాకు బలిగాను అర్పణముగాను అర్పించు అని చెప్పగానే గాడిదకు గంతలు కట్టి భార్య అయిన సారాకు ఏ మాట కూడా చెప్పకుండా తన ఇద్దరి పనివారిని తీసుకొని తన కుమార్ని తీసుకొని బయలుదేరాడు దేవుడు చూపించు దేశానికి. బయలుదేరాడు. కొండ ఎక్కుతున్న వేళలో ఆ సమీపం వస్తున్న వేళలో ఇదిగో కుమారుడు అడుగుతున్నాడు, కొండ ఎక్కుతున్నాడు, అయ్యా తండ్రి, నా తండ్రి. ఇస్సాకు అంటున్నాడు, కట్టెలున్నాయి, కత్తి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మరి గొర్రెపిల్ల ఏది అని అన్నప్పుడు యెహోవాయే చూచుకొనును అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడిన వ్యక్తి. ఇది నా సంఘములో నువ్వు లోబడు, నువ్వు వాక్యానికి లోబడు, దేవుని వాక్యానికి లోబడు, దేవుని మాటకు లోబడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మనస్సాక్షితో మాట్లాడినప్పుడు నీ మనస్సాక్షిని కఠినపరుచుకోకుండా, ఆ మనస్సాక్షిని స్పందన లేనివాడుగా ఉండకుండా, దేవుడే నాతో మాట్లాడాడని నువ్వు లోబడు. ఎవరైతే దేవునికి లోబడతారో వారు దేవుని చేత దీవించబడతారు. లోతు లోబడ్డాడా? లోతుతో దేవుడు అంటాడు, కొండలు లోయలు కలిగిన దేశానికి నీవు పారిపో, ఇదిగో ఈ పట్టణాన్ని నేను నాశనము చేస్తున్నంటే అతడంటున్నాడు, అలా కాదు ప్రభువా, ఈ చిన్ని పట్టణమైన సోయారు పట్టణమునకు నేను వెళ్తాను, అంత దూరం నేను ప్రయాణము చేయలేను అని అంటున్నాడు. అంటే ఇతని మాటను మాత్రమే, ఇతని మాట, లోతు తన మాట నెరవేర్చబడ్డానికే ఆలోచించాడే కానీ దేవుని మాటకు లోబడి కొండల లోయల దేశమునకు, ఆ కొండల ప్రాంతమునకు, ఆ పర్వతం వైపు పారిపోతే లోతు జీవితం మరోలాగా ఉండేది. ఆమేన్, హల్లెలూయా. నిజంగా పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లోబడి, దేవునికి లోబడి బ్రతుకుతే నీ బ్రతుకు మధురంగా మారుతుంది. మరియా అయిన తల్లిగారు యేసు ప్రభుల వారితో తన పరిచారకులతో ఒక మాట అంటున్నది. కానా విందులో ద్రాక్షరసమైనప్పుడు అంటున్నది, ఆ పరిచారకులను పిలిచి ఆయన చెప్పినది మీరు చేయుడి. అప్పుడు ప్రభు పరిచారకులతో అంటున్నారు, ఇదిగో మీ ఎదుట నిలబడిన ఆ రాతి బాణలలో నీళ్లు తీసుకుపోయి దానిలో మీరు పోయండి. ఆ పరిచారకులు యేసు ప్రభు చెప్పినట్లుగా చేయడం ద్వారా జరిగిన అద్భుతం తెలుసండి. ఆ విందులో మొదటి ద్రాక్షరసము కంటేను యేసు ప్రభు చేసిన అద్భుతము అది మహాశ్రేష్టమైన ద్రాక్షరసంగా ఆ జనులు సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ జీవితము దేవునికి లోబడితే నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడినట్లుగా నీవు దేవునికి లోబడి బ్రతుకుతే, దేవుని వాక్యానికి లోబడితే, దేవుని ఉపదేశానికి లోబడితే, దేవుని సంఘానికి లోబడితే, దేవుని సేవకు లోబడితే, దేవునికి నువ్వు లోబడే బ్రతుకుతే నీళ్ళలాంటి నీ బ్రతుకు, చంచలమైన నీ బ్రతుకు ద్రాక్షరసం వలె మధురముగాను సంతోషంగాను మార్చబడుతుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. నీళ్ళు స్థిరంగా ఉంటాయా, చంచలంగా ఉంటాయా? చెప్పండి. చంచల గ్లాసులో పోతే గ్లాస్ ఆకారం, చెంబులో పోస్తే ప్లేట్లో పోతే ప్లేట్ల, సముద్రం నుండి సముద్రం ఆకారం, చంచలం. ద్రాక్షరసం చూడండి మధురంగా ఉంటుంది, అది సంతోషానికి గుర్తు. నీ జీవితంలో సంతోషం లేక ఎన్ని దినాలైందో, ఎన్ని ఏళ్ళైందో, ఒక ఆత్మీయ సంతోషం, ఒక దైవికమైన సంతోషం, ఒక దైవికమైన అనుభూతిని మనం పొందాలంటే మనుషులకు లోబడి ఆత్మీయ జీవితాన్ని చేయకు. ఎవరో చెప్పారని వాళ్ళని బట్టి కూడా నువ్వు సంఘంలో నడవకు. అసలు నువ్వు రానే రాకు. నేను చెప్తున్నాను,
దేవుని మాటకు లోబడి, దేవుని వాక్యానికి లోబడి, దేవుని చేత ప్రకటించబడిన ఈ ఉపదేశం, ఇది సత్యము, ఇది సరైన బోధ అని ఆ వాక్యానికి లోబడి నువ్వు సంఘానికి వచ్చి వాక్యం విని, మాటలు విండి సహవాసం ఉంటే అది దేవుని వాక్యానికి, ఆయనకు లోబడినట్ల. ఆయనకు లోబడిన పరిశుద్ధులను, కుటుంబాలను ఎన్నడూ తలదించుకునేటట్టుగా దేవుడు చేయడు, తల ఎత్తుకునేవారుగా దేవుడు మారుస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక సానుభూతితో కూడిన ఆత్మీయ జీవితం చేయకు, ప్రతిష్టతతో కూడిన ఆత్మీయ జీవితం చేయి. ఆచార సంబంధమైన ఆత్మీయ జీవితం పక్కన పెట్టు. అలవాటుతో కూడిన ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టి సరైన ఉపదేశము చేత, వాక్యమునకు లోబడిన దైవికమైన ఆత్మీయ జీవితం చేయడానికి స్థిరపరచుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. దైవజనుడి మాటకు లోబడ్డాడు నయమాను. ఏమయ్యాడండి అతడు? కుష్టి వ్యాధి నుండి అతడు స్వస్థత పొందాడు. ఏలియా ప్రవక్తకి సారెపతి విధవరాలు లోబడి మొదటి అప్పమును తీసుకొచ్చి ఇవ్వగా వర్షం కురునంత వరకు వారి ఇంటిలో ఏం కలిగింది? సమృద్ధియే నిలిచి ఉంది. హల్లెలూయా. దైవ సేవకుని ఎలీషాకు లోబడింది ఎవరు? పెనిమిటిని కోల్పోయి అప్పుల బాధల చేత ఉన్న ఆ స్త్రీ. నీ ఇంటిలో ఏముంది అంటే ఒక కుండెలో నూనె తప్ప నా ఇంట్లో ఏది లేదని సత్యం చెప్పింది. విధేయత చూపి ఇంటి పాత్రలు తీసుకొని, ఖాళీ పాత్రలు తీసుకొని రమ్మంటేనే ఆయన దైవజనుడి మాటకు లోబడి ఖాళీ పాత్రలు తీసుకొచ్చింది. దేవుడు అద్భుతం చేశాడు అక్కడ. నువ్వు లోబడు. దీవెనలు ఎవరికి? సమస్త జనుల కంటే నేను వారిని ఎవరిని హెచ్చిస్తానంటే లోబడిన వారికి. హల్లెలూయా. హల్లెలూయా. మేఘము కింద ఉండుట లోబడుట, మేఘము కింద దాటి వెళ్ళుట అది అవిధేయత. నేను అంటున్నాను, నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా లోబడే స్వభావం నీలో నుండి తొలగిపోతే అక్కడి నుండే ప్రారంభమవుతుందండి నీ నాశనం. నీకు డబ్బు ఉండవచ్చు, ఘనత ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, గొప్పవాడిగా ఉండొచ్చు, నీ స్థితిగతులు మారచ్చు, కానీ నీలో ఈ క్వాలిటీ ఉంటుంది చూసావా? లోబడే స్వభావం అనే క్వాలిటీ అనేది మనలో నుండి తొలగిపోతే మనం అనేక విధాలుగా నష్టపోతాం. కానీ పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. దీవెనలు నీ మీదకి ప్రాప్తించినట్లుగా మనం యెహోవా మాటకు, దేవుని ఆజ్ఞకు, దేవుని వాక్యానికి, దేవుని సేవకులకు, దేవుడు నీకు అనుగ్రహించిన ఈ మంచి మనస్సాక్షితో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుని స్వరానికి మనము లోబడుదుముగాక. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఈ దీవెనలు వారి మీదకి ప్రాప్తించును. మూడవదిగా చదవండి సామెతల గ్రంథం 28:19. తన పొలము సేద్యము చేసుకొని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము ఇంత అంతా కాదు. నమ్మకమైన వానికి దీవెనలు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, మెండుగా కలుగును. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. మూడవ వ్యక్తి ఎవరు? మూడవ స్వభావం ఏంటిది మనలో ఉండవలసింది? నమ్మకమైన వానికి, నమ్మకమైన కుటుంబానికి, వారికి ఎన్ని దీవెనలు కలుగుతాయటండి? మెండు అంటే పట్టజాలనంత దీవెనలు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. అందుకే ఇర్మియా గ్రంథంలో 5:1 చదవండి అక్క. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి. దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండి ప్రయత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదు. చూడండి, నమ్మకంగా ఉంటే, నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడితే, నమ్మకంగా జీవించడానికి అతడు స్థిరపరుచుకుంటే నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తాను, నేను వారి కుటుంబాన్ని క్షమిస్తాను, వారి పాపములను క్షమిస్తాను, వారి దోషములను క్షమిస్తానని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడండి.
ఇంకో చోట రాయబడి ఉంది, ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలట. ప్రకటన గ్రంథము చదవండి, 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండు. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి నువ్వు? మరణం వరకు. సంఘముతో అంటున్నాడు, స్మరణ సంఘముతో దేవుడు సెలవిస్తున్న మాట. నీకు ఎన్ని శోధనలు కలిగినా, బాధలు కలిగినా, వేదనలు కలిగినా 10 దినములో నీకు శ్రమ కలుగుతుంది. 10 దినములు అంటే 10 రాజ్యాల వాళ్ళు వచ్చి నిన్ను అనేక రకాలుగా శోధిస్తారు, శ్రమ పెడతారు. అయినను నువ్వు మరణం వరకు నమ్మకముగా ఉండుము. నువ్వు మరణం వరకు నమ్మకంగా జీవిస్తే నీకు పరలోకం ఇవ్వబడుతున్న ఒక ఆశీర్వాదం ఏంటి తెలుసండి? జీవ కిరీటము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము సంఘములో దేవునితో మాట్లాడు. ఎన్ని శోధనలు రాని, ఎన్ని బాధలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, రక్షణలో నువ్వు నమ్మకంగా ఉండు. నువ్వు పొందుకున్న రక్షణలో నువ్వు నమ్మకంగా ఉండు. నువ్వు పొందుకున్న బాప్తిసపు అనుభవములో నువ్వు నమ్మకంగా ఉండు. పరిశుద్ధాత్మ అభిషేకములో నువ్వు నమ్మకంగా ఉండు. అపోస్తుల ఉపదేశములో నువ్వు నమ్మకంగా ఉండు. దేవుడు నీకు అనుగ్రహించిన దేవుని యొక్క జీవము కలిగిన సంఘములో నువ్వు నమ్మకంగా ఉండు. ఆ నమ్మకత్వము నువ్వు కాపాడుకో. నీ కష్టార్జితములో 10వ భాగము, ప్రతిష్టార్పణములలో, సంవత్సరానికి క్రిస్మస్ ఆరాధన కావచ్చు, నూతన సంవత్సర ఆరాధనకి కావచ్చు, ప్రతి విషయములో, అర్పణముల విషయములో నువ్వు నమ్మకముగా చెల్లించు. నీ నమ్మకత్వాన్ని బట్టి దేవునికి ఏమి ఇవ్వబోతున్నాడు? జీవ కిరీటము మాత్రమే కాకుండా ఇంకేమన్నాడు? పట్టజాలనంత విస్తార దీవెనలు. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను చూసి నువ్వు భక్తి చేస్తే పడిపోతావు. నువ్వు మనుషుల కోసము నువ్వు సంఘానికి వస్తే నువ్వు సంఘానికి దూరం అయిపోతావు. నువ్వు మనుషుల కొరకు కాదు, ఇక్కడ సేవకుడు కాదు మాట్లాడేది, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని స్వరము నాతో మాట్లాడుతున్నది. పరిశుద్ధాత్మ దేవుడు మాటకు నీ లోబడాలని నువ్వు సంఘములో, సహవాసములో జరిగే ప్రార్థనలో, ప్రతిష్టార్పణ దేవునికి ఇచ్చే విషయములోను, ఆ దైవికమైన అవినావ ఆ సంబంధములో నువ్వు నమ్మకంగా ఉండు. నువ్వు ఎలాగుంటున్నావు? అసలు నీ కుటుంబంలో ఆ స్టెబిలిటీ, ఆ స్థిరత్వం ఉందా? నమ్మకత్వములో ఎంతమంది యజమానులు ఉండాలి తెలుసా అండి? ఒక్కడే ఉండాలటండి యజమానుడు. ఎంతమంది ఉండాలట? ఒకరోజు నేను చెప్తాను తండ్రి గురించి. బైబిల్లో అంటున్నాడు, ఉపదేశకులు అనేకులు కలిగి ఉన్నను, నేను సువార్త వలన నేను మిమ్మల్ని కంటిని గనక తండ్రి ఒక్కడే గనుక మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని మాట. ఎవరిని పోలి నడుచుకోవాలి? తండ్రిని పోలి సంఘము నడుచుకోవాలటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ నమ్మకంగా ఉండు. 2026 సంవత్సరంలో ప్రవేశించక మునుపే దేవునిని హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, నన్ను గద్దిస్తున్నాడు. నమ్మకంగా ఉంటే రేపు 2026 సంవత్సరంలో నీతి సూర్యుడు నీ మీద ఉదయించబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకత్వం, నమ్మకంగా ఉండరు. ఇక్కడ ఒకలాగుండు, తర్వాత మరి బయట ఒకలాగుండు. అక్కడ ఆ 2 తలంపుల మధ్యలో ఉండకు. దేవుడు దీవించుడు. దీవెనలంటే ఈ డబ్బు ఇవి మాత్రమే కాదు. దీవెనలంటే జీవ కిరీటాన్ని కోల్పోతావు, పరలోక రాజ్యాన్ని కోల్పోతావు, పరలోక ఆశీర్వాదాలను కోల్పోతావు. దీవెనలు కోల్పోయిన తర్వాత వచ్చేది ఏంటిది? శాపం కదండి, శాపం. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. పితరుడైన ఇస్సాకు ఆలస్యంగా వచ్చాడు ఏసావు ఆశీర్వాదం కొరకు. ఇస్సాకు ఏసావుతో మాట అంటాడు, నా దగ్గర ఒక్క ఆశీర్వాదము కూడా లేదు, నీ తమ్ముడికి అన్నీ
చేశాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నదంతా శాపాలు. నేను అంటున్నాను, యెహోవా దొరుకు కాలములనే ఆయన వెతుకు విషయంలో నమ్మకంగా ఉండు. ఉన్నతమైన ఉపదేశం, ప్రతిష్టత కలిగిన సేవకులుగా మేము బ్రతికి ఉన్నప్పుడే మమ్మల్ని వెంబడించి, సంఘాన్ని వెంబడించి, ఉపదేశాన్ని వెంబడించి, పరిశుద్ధాత్మ దేవుని స్వరానికి లోబడి నువ్వు బ్రతుకు. ఇందులో నువ్వు నమ్మకంగా ఉండు. నువ్వు నీ కుటుంబానికి, నీ సంతతి వారికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, పట్టజాలనంత దీవెనలు. ఎవరికి దీవెనలు? మొదటిగా యథార్థవంతులకు. రెండవదిగా అందరు చెప్పండి, యెహోవా మాటకు లోబడిన వ్యక్తికి. మూడవదిగా నమ్మకంగా ఉన్నవారికి. ఈ 3 అనుభవాలు మనం కలిగి జీవిస్తాం. ఆయన దీవెనలను మనం స్వాతంత్రించుకుందాం. కనికర పూర్ణుడు మనల్ని దీవెనలతో నింపును గాక. ఇటు వాక్యములను దేవుడు మన వెనికిడిలో, మన జీవితంలో దీవించి ఆశీర్వదించును గాక. అటు కృపతో దేవుడు మనల్ని నింపును గాక.